ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే, ఈ యోవేలు గ్రంథంలో ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజలను ఉద్దేశించి దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా వారితో మాట్లాడినటువంటి అనేకమైన విషయాలు ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ గ్రంథంలో జరిగినటువంటి విషయం ఏంటి అనంటే, ప్రజలు దేవునిని బాధ పెట్టినప్పుడు, దేవునికి ఇబ్బందికరమైనటువంటి పనులను కలుగచేసి ఆయన మనస్సుని కష్టపెట్టి కోపం తెప్పించినప్పుడు వారిపైకి దేవుని యొక్క శిక్ష వస్తుంది. ఆ శిక్ష వీరికి ఏ విధంగా విధించబడింది ఈ గ్రంథంలో అంటే, వారు వేసుకున్నటువంటి పంటని పురుగులు తినివేసినట్టుగా మనకి కనిపిస్తుంది. ప్రారంభ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే దేవుడు వారు చేసినటువంటి అవిధేయమైన క్రియలకు ప్రతిఫలంగా వారు ఏదైతే పంట పండిస్తున్నారో, దేని విషయంలో అయితే కష్టపడుతున్నారో వారికి శిక్ష విధించాడట. వారు వేసినటువంటి ఈ పంట విషయంలో దేవుడు వారిని శిక్షించాడు. పంట వేసి చక్కగా పంట ఇంటికి తిరిగొస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ పంట మీదకి మొదటిసారిగా మిడతలు వచ్చాయి, రెండవసారిగా గొంగళి పురుగులు వచ్చాయి, మూడవసారి పసర పురుగులు వచ్చాయి, నాలుగవసారి చీడ పురుగులు వచ్చాయి. దేవుడు ప్రజలకి ఒక్కసారిగా ఈ యొక్క 4 రకాల పురుగుల్ని పంపించి ఇబ్బందిని కలిగించలేదు, కానీ దేవుడు వారికి అవకాశాలను ఇస్తూ వచ్చాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో సంవత్సరముల పంట అనే మాట మనకి కనిపిస్తుంది. అంటే ఒక్కసారిగా పంట పోలేదు, దేవుడు ఒక్కొక్కటిగా పంపించాడు. మొదటిసారి వచ్చి మిడతలు తినివేస్తే రెండవసారికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. కానీ దాన్ని వారు సద్వినియోగం చేసుకోక ఎందుకు ఇలా జరిగిందో ఆలోచించుకొని సరిచేసుకొని ప్రభు పాదాల దగ్గరికి మళ్ళీ తిరిగి రాకుండా ఉండటాన్ని బట్టి దేవుడు రెండవసారి వారికి బుద్ధి చెప్పడానికి గొంగళి పురుగుల్ని పంపించాడు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి 4 రకాల పురుగుల్ని దేవుడు రకరకాల సమయాల్లో దేవుడు పంపించుకుంటూ వచ్చాడు. అది ఒక్కసారి జరిగింది కాదు, కానీ సంవత్సరముల పంట అనే మాట మనకు కనిపిస్తుంది. అంటే సంవత్సరాల తరబడి దేవుడు వారికి అవకాశం ఇస్తూనే వచ్చాడు. సరి చేసుకుంటారేమో, దీనిని గుర్తించైనా మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తారేమో, సరి చేసుకుంటారేమో అని దేవుడు వారికి అవకాశం వెంబడి అవకాశం ఇస్తూనే వచ్చాడు. అయితే వారు సరి చేసుకోలేదు. చివరికి దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా వారికి అర్థమయ్యే రీతిలో తెలియపరిచి మాట్లాడినప్పుడు వారికి దేవుడు తెలియచేస్తున్నటువంటి సందర్భంలో వాడినటువంటి పదం ఏంటి అనంటే, ఈ 25వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఏవైతే నేను పంపినటువంటి మహాసైన్యమైనటువంటి మిడతలు, గొంగళి పురుగులు, చీడ పురుగులు, పసరు పురుగులు పంటని తినివేశాయో ఆ పంటనంతా కూడా నేను మరలా మీకు తిరిగి ఇస్తాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అనంటే, మనము కొన్ని అవిధేయతల్ని బట్టి కొంత కోల్పోయినట్లయితే, కొన్ని విషయాల్లో నష్టపోయినట్లయితే, ఏదైనా సరే మనం విలువైనది పోగొట్టుకున్నట్లయితే దేవుని శిక్ష ఏ రూపాన మన మీదకి వచ్చి మన బాధకి, మన కన్నీటికి, నష్టానికి కారణమవుతుందో ఆ విషయాలలో మనం సరిచేసుకొని ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడిచ్చినటువంటి అవకాశాలని
సద్వినియోగం చేసుకోగలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఏదైతే మనకి శిక్షగా పంపించాడో, ఎక్కడైతే నష్టపోయేటట్టుగా చేశాడో, ఎక్కడైతే బుద్ధి చెప్పడానికి దేవుడు ఆయా సంఘటనల్ని లేకపోతే ఆయా మనుషుల్ని వాడుకుంటూ వచ్చాడో, వాటి విషయంలో దేవుడు మరలా తిరిగి వాటన్నిటిని మనకి అనుగ్రహిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎంత కరుణా వాత్సల్యాలు కలిగిన దేవుడో కదండీ మన దేవుడు. అల్లరి చేసినప్పుడు పిల్లవాడిని ఒక దెబ్బ కొట్టినటువంటి తల్లే వాడేడుస్తూ ఉన్నప్పుడు చేసింది తప్పు అని తెలుసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి తన గుండెలకి హత్తుకొని ఓదారుస్తుంది కదా! మళ్ళీ తిరిగి ఇలా కాదు నాన్న అలా అని చెప్పుకుంటూ వారికి ఏం కావాలో అది మెల్లగా ఇవ్వటానికి ప్రయత్నిస్తుంది కదా! మనుషులమైనటువంటి మనకే బిడ్డల విషయంలో అంత మంచిగా ఆలోచించగలిగినప్పుడు దేవాది దేవుడు కరుణావాత్సల్యములు కలిగినటువంటి దేవుడు, క్షమించటానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు, ఎన్ని మారులు మనం ఆయన్ని దుఃఖపెట్టినా, ఎన్ని మారులు మన అవిధేయమైన క్రియలతో ఆయన బాధకి మనం కారణమైనా, మళ్ళీ తిరిగొచ్చి ప్రభువా అంటే చాలు తప్పకుండా మన ప్రార్థన విని, క్షమించి మనల్ని మరలా తిరిగి తన గుండెలకి హత్తుకొని, మనకేం కావాలో, ఏది కోల్పోయామో అన్నీ కూడా తిరిగి ఇవ్వడానికి ఆయన ఎప్పుడూ కూడా మంచి మనసుతో సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇశ్రాయేలీయుల ప్రజల విషయంలో ఇదే జరిగింది. ఇదే అంటున్నాడు దేవుడు. మీరు మరలా ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయన తట్టు తిరగగలిగితే, ఏదైతే 4 రకాల పురుగులొచ్చి సంవత్సరాల పంటని తినివేశాయో, దానిని మరలా నేను మీకిచ్చేస్తాను అంటున్నాడు. ఇకపైనొచ్చే దాంట్లో దీవెనొస్తుందని చెప్తే సరిపోయేది. కానీ దేవుడు అలా చెప్పలేదు. పోగొట్టుకున్నది కూడా తిరిగిచ్చేస్తాను. కోల్పోయింది కూడా మరలా తిరిగిచ్చేస్తాను. ఇకపైన నా జనులు ఎన్నడూ కూడా సిగ్గుపడరు. అలా చూసుకుంటాను నేను అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఒక మంచి విషయాన్ని ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను. చాలాసార్లు మనం దేవుణ్ణి ఇలాగే దుఃఖపెట్టుంటాం. ఎన్నో విషయాల్లో నష్టపోయి ఉంటాం. బాధతో కృంగిపోతూ ఉండుంటాం. అనవసరంగా చేశానే ఈ తప్పు. నాకు అవమానం కలిగింది. అనవసరంగా నేను దేవునికి దూరమయ్యానే. నాకు నిందలొచ్చాయి. అనవసరంగా దేవుణ్ణి ఈ విషయంలో నేను బాధ పెట్టానే. దేవుని సహాయం లేక నా చేతుల కష్టార్జితాన్ని నేను పోగొట్టుకున్నాను. అప్పుల పాలైపోయాను. లేకపోతే ఆర్థికంగా చాలా నష్టపోయాను. నాకు రావాల్సిన రీతిలో రాలేదు. నేను చేయాల్సిన రీతిలో చేయలేకపోయాను. నేను తలపెట్టిన దాంట్లో అనేకమైనటువంటి నష్టాల్ని చవిచూశాను. నా వ్యాపారం దివాళా తీసింది. ఇలా చాలా రీతిలుగా మనకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతాయి. ఎందుకు అంటే మనం ఏడుస్తుంటే ఆయన చూసి ఆనందించటానికి కాదు. అది చూసైనా దేవుడు మనకెంత ముఖ్యమో గ్రహించి మరలా తిరిగొచ్చి దేవుని పాదాలు పట్టుకుంటామని, మళ్ళీ తిరిగొచ్చి దేవుని సహాయాన్ని కోరుకుంటాము అనే దేవుడు మనల్ని కొద్దిగా శిక్షిస్తూ ఉంటాడు. మనం ఆలోచించటానికి, సరిచేసుకోవటానికి అలాంటి ఒక మంచి అవకాశాల్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇలా మన జీవితంలో ఏ విషయంలో మనము ఇబ్బంది పడి దేవుణ్ణి బాధ పెట్టామో ఆ విషయాల్ని సరిచేసుకొని ప్రభు పాదాల దగ్గరకు కనుక రాగలిగితే, తిరిగి మరలా పశ్చాత్తాప పడగలిగితే ఏదైతే మనం కోల్పోయామో దానిని దేవుడు తిరిగి ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. అన్ని విషయాల్లో మనుషుల ద్వారా నష్టపోయి ఉంటే ఆ మనుషులు మరలా తిరిగి వచ్చి మనల్ని ప్రేమించేలాగా దేవుడు చేస్తాడు. లేదా ఆర్థికంగా నష్టపోయి ఉంటే దాన్ని ఇస్తాడు. లేకపోతే పరువు ప్రతిష్టల పరంగా నష్టపోయి ఉంటే దేవుడు మంచి పేరుని, ఖ్యాతిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇలా ప్రతి విషయంలో ఎక్కడ నష్టపోయామో ఆ విషయాల్లో దేవుడే మనకి సహాయం చేస్తాడు. ఇంకెందుకండి ఆలస్యం? మరలా తిరిగొచ్చి ప్రభువు దగ్గర మనం చేసినది తప్పు అని ఒప్పుకొని ప్రార్థన చేసుకొని సరిచేసుకోగలిగితే తప్పకుండా దేవాతి దేవుడు మనకి కోల్పోయిందంతా కూడా తిరిగిస్తాడు. దేవుడు అట్టి రీతిలో మన జీవితాలలో కోల్పోయిన ప్రతిదానిని ఈరోజు సరిచేసుకున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, విలువైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల ప్రజలు అవిధేయంగా ప్రవర్తించినప్పుడు కలిగిన నష్టాన్ని మరలా తిరిగొచ్చి నీ పాదాలు పట్టుకున్నప్పుడు అదంతా కూడా మళ్ళీ తిరిగిస్తానని మీరు మాట్లాడిన దేవుడు అయ్యా.
ఎంత కరుణా వాత్సల్యాలు కలిగిన దేవుడవయ్యా! మా జీవితంలో మేము చేసిన అవిధేయమైన క్రియలను బట్టి ఎదుర్కొన్నటువంటి ప్రతి నష్టాన్ని ఏ రీతిలో అయినా సరే మరలా తిరిగి మాకు అనుగ్రహించటానికి నీవు సమర్థుడవని నీ లేఖన వాక్యాల్ని ఆధారంగా చేసుకొని మాట్లాడుకోవటానికి సహాయపడినందుకు వందనాలు. ఎంతమంది అయితే ఈ మాటల్ని విని సరిచేసుకుంటున్నారో, మరలా తిరిగి కోల్పోయింది కావాలి అని ప్రార్థించుకుంటున్నారో, ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని అనుగ్రహించి వారి జీవితాల్లో అనేకమైన నీ కార్యాల్ని జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. నీ గొప్ప కార్యాలని చేసి అందరినీ దీవించి నీ ద్వారా కలిగేటటువంటి క్షేమం, కాపుదల, ఆరోగ్యం, సమాధానం, సంతోషం అందరికీ నిండారులుగా అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.